ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఉన్న ప్లేస్ అయితే ఐడియా రావట్లే. ఇది నేను వేసుకొచ్చిన బండి అయితే మీరు చూడొచ్చు. సూపర్ అంటే సూపర్ కంఫర్టబుల్ జర్నీ అని మాత్రం నిజంగా బండి అయితే అసలు ఏం తెలియదు. కొట్టుకుంటూ వచ్చేసిన నాన్ స్టాప్ హైదరాబాద్ నుండి మంగళూరు వరకు కూడా. సో ఇక్కడ ప్లేస్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తా చూడండి. సో ఎక్కడ చూసిన ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది. మెయిన్ ఇక్కడ ఫ్లవర్స్ బాగుంటాయి. ఇట్లా మొత్తం ఫుల్ గ్రీనరీ అయితే ఉంటుంది. అలా చాలా మంచి ప్లేస్కి వెళ్దామని చూస్తున్నా. బట్ సార్ వాళ్ళు బయలుదేరితేనే నేను వెళ్ళాలి. నా అంతా నేను డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే సార్ వాళ్ళతో వచ్చాను కాబట్టి. సార్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళు బయలుదేరితే బయటకు వెళ్ళి మంచి ప్లేసెస్ ఏమున్నాయి అన్నీ కూడా సో మనం ఛానల్లో కూడా వస్తాయి. మంచి ఏమేమి ఉన్నాయి ప్లేసెస్ కూడా అవి కూడా రికార్డ్ అయితే చేసి పెడతాను. డోంట్ మిస్ యూ గైస్. అలానే మన ఛానల్ వచ్చే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను. దిస్ ఈజ్ ప్రసాద్ బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆకలిస్తుంది, తిందామని అయితే వెళ్తున్నా. చాలా ఆకలిస్తుంది, అసలు మామూలుగా లేదు. సరిగ్గా ఫుడ్ అయితే తినలేదు నేను పొద్దున్న నుండి కూడా. సో టైం దాటితే తిన్ను నేను. యాక్చువల్లీ నా ప్రాబ్లం అది. 3:30 లాస్ట్ నా షెడ్యూల్. ఫోన్ వస్తుంది, ఎవరో చూడాలి. हेलो सर. हेलो, गाड़ी के पास हूँ सर. बोलो सर. ठीक है सर, आ जाओ, गाड़ी लेके आ रहा हूँ. వెళ్ళాలంట మైసూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంట. ఇప్పుడు తిందామనుకున్నా. ఇక్కడే జస్ట్ ఇక్కడే రెస్టారెంట్ అయితే ఉంది. యాక్చువల్లీ మీకు రైట్ సైడ్ కనిపించేది క్లబ్ సైడ్ ద కుకింగ్ కిచెన్. సో అక్కడికి వెళ్ళి తిందామనుకున్నా. బట్ మైసూర్ వెళ్ళే దారిలో సార్తో పాటు కలిసి తింటాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు మైసూర్ ఎయిర్పోర్ట్. చలో ఆగే మిలింగే ఫన్. ఇది రోడ్ అయితే. రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నా సార్ని పికప్ చేసుకోవడానికి. ఈ బండి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ బండి గురించి ఫుల్ వీడియో చేయమంటే చేస్తాను. కింద కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. వచ్చేసిన రిసెప్షన్ అయితే అది. రిసెప్షన్ అయితే అట్లా ఉంటుంది. సార్ వాళ్ళ విల్లాస్ అయితే లెఫ్ట్ సైడ్లో కింద ఉన్నాయి. పేరు వచ్చి విరాజ్పేట్. ప్రజెంట్ వచ్చి విరాజ్పేట్లో ఉన్నా నేనైతే. మీరు చూడచ్చు క్లియర్గా. పేరు గుర్తులేదు నాకు, ఇందా నుంచి పేరు చెప్పలేదు మీకు. విరాజ్పేట్ అయితే వచ్చారు నిన్న. మహీంద్రా క్లబ్ మహీంద్రాకి రిసార్ట్ ఉంది కదా, సో దానికి వచ్చారు. సో ఇక్కడ నుండి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి విజిట్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతాం. और एक एक्स्ट्रा वायर डालने बोला था ना. जिम के लिए एक्स फाइबर के लिए और एक सेट खराब होता ना. ఇదైతే మైసూర్ ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుండి అయితే మళ్ళీ
మంగళూరు వెళ్ళాలి ఇక్కడ నుండి మళ్ళీ. సో దగ్గరగా 120 140 కిలోమీటర్స్. యూ కెన్ సీ అంటే ఇండియన్ ఫ్లాగ్ అని మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సూపర్. ये क्या हुआ X5? మీకు ఈవినింగ్ టైం వచ్చి ఇప్పుడు 6:38 అవుతుంది. సో ఎదురుగుంటా చూడండి, ఒక డిఫరెంట్ ఉంది. సో మొత్తం అంతా లైటింగే ఉంది అక్కడ. బట్ సన్సెట్ అయ్యింది ఆల్రెడీ, చూడొచ్చు. ఫుల్ లైటింగ్ అయితే ఉంది కదా మీకు ఎదరా. అది సన్సెట్ అయిన తర్వాత ఎంత ఫుల్ లైటింగ్ ఉందో చూడండి మీకు ఒకసారి. జస్ట్ యూ కెన్ లుక్ ఎట్. చాలా అంటే చాలా బాగుంది, మాటల్లో చెప్పలేనా, చాలా బాగుంది అసలు. ఫుల్ వెళ్తురు అయితే వస్తుంది ఎదర్ నుండి. చాలా అంటే చాలా, అంటే ఇప్పుడే తెల్లారుతున్నట్టుంది నిజంగా అటు పక్కనైతే. ఇప్పుడైతే వెళ్తున్నా సార్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి, బట్ నేను మళ్ళీ బయలుదేరినా. సో మహీంద్రా క్లబ్కి అయితే మరి ఎన్ని గంటలకు రీచ్ అవుతానో తెలీదు. 8 PM చూపిస్తుంది, చూడాలి ఎంతసేపట్లో రీచ్ అవుతాను. ఆడికి వెళ్ళినాక డైరెక్ట్ మీకు వ్లాగ్ చేస్తాం. మళ్ళీ వెళ్దాం, బయలుదేరదాము. ఏం కనిపించట్లేదు పెద్దగా అయితే, ఏం లైటింగ్ ఏం కనిపించట్లేదు. బట్ చూడొచ్చు ఫుల్ గ్రీనరీ లెఫ్ట్ రైట్ కూడా. ఎగ్జాక్ట్లీ విరాజ్పేట వచ్చేటప్పటికి ఫుల్ వర్షం, మామూలుగా లేదు. లంచ్ కొడుతుంది ఇక్కడ. 365 రోజులు కూడా వర్షం పడుతూనే ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా అద్భుతం, ఫుల్ గ్రీనరీ. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ మై గాడ్ చాలా అంటే చాలా ఫుల్ హెవీ రైన్ ఫాల్. ఉదయం నుండి పడుతూనే ఉంది. నా డెస్టినేషన్ ఎంత లేదు, వచ్చేసిన దగ్గరికి.